అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి శనివారం వాసన సింహలో ఆరోగ్య నిర్వహించుకుంటున్నాం. ఇది 1095వ కార్యక్రమం. 21 సంవత్సరాలు నిరాటంకంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 21 సంవత్సరాలు. 2000 సంవత్సరంలో జనవరిలో మొదటి వారంలో కార్యక్రమం పెట్టడం అప్పటి చేశారు. ఇప్పుడు నేను వేచి నుంచి వారి రంగాలకు చెందిన విషయాలపై మాట్లాడుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞాన శక్తి సంపద అని ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంబంధించిన విజ్ఞానాన్ని అందించాలని చేయడంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మెడికల్ సైన్స్ రోజు రోజుకి ఎంతో అడ్వాన్స్ అయిపోతుంది. చెప్పలేక ఊహించలేనంత అడ్వాన్స్ అయిపోతుంది. రోగ నిర్ధారణ విషయంలో కానీ, చికిత్స విషయంలో కానీ అన్నింటిలో అసలు వ్యాధులు రాకుండా నివారించే స్థితికి మనం వెళ్ళాలనేది దాని ఎలా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఇలాంటి విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజున ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆర్ పవన్ కుమార్ గారు ఇవాళ ఈ ఆస్టియోపోరోసిస్ ఆర్థరైటిస్ అనే విషయం మీద మాట్లాడుతున్నారు. అంటే గొలుసు ఎముకలు, వాళ్ళ ఎముకలు చాలా పటిష్టం ఉంటాయి. శరీరంలో చాలా స్ట్రాంగెస్ట్ ఉందంటే ఆ ఎముకలు ఊరికి పుట్టుకుపోయినట్టు అయిపోతాయి. ఊరికి విరిగిపోయి కింద పడికి విరిగిపోతాయి, దెబ్బలు విరిగిపోతాయి, అలా అయిపోతాయి కూడా. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. దాన్ని గొలుసు ఎముకలు అంటారు. గొలుసు ఎముకలు, కీళ్ళనెముకలు వీటి మీద మరి ఈ ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ ఆర్ పవన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఫేస్బుక్లో లైవ్ పెడుతుంది. ప్రతి వారం మనం లైవ్ పెడతాం ఫేస్బుక్. సమరం గోపరాలు అనే అకౌంట్ ద్వారా ఈ కార్యక్రమం లైవ్. అలాగే రేపు యూట్యూబ్లో మొత్తం ఈ కార్యక్రమాన్ని డాక్టర్ యొక్క పవర్ ప్రజెంటేషన్ పాటు వాటి స్పీచ్ కంప్లీట్గా మీకు యూట్యూబ్లో పెడతాం. ఆ యూట్యూబ్లో మాత్రం దాంట్లో సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం, దాంట్లో యూట్యూబ్లో మనకి సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ఉంది. దాంట్లో ఆరోగ్యం అనే ఛానల్ మొత్తం 16 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాం మనం. సమరం మల్టీ ఛానల్లో 16 ఛానల్స్. దాంట్లో ఆరోగ్యం హెల్త్ ఛానల్ ఉంటుంది. సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అని దాంట్లో రేపు యూట్యూబ్లో కూడా మొత్తం వస్తుంది. అదే ద్వారా చూడాలి. నేను అలాగే ఫేస్బుక్ ప్రొడక్షన్ కోరేదంటే మీరందరూ చాలా బాగా చూస్తున్నారు. అందరూ మీరు దీంట్లో మీకు డాక్టర్ మీరు చూస్తూ మీకు ఏమైనా డౌట్స్ అంటే పోస్ట్ చేయండి. డాక్టర్ ప్రసంగం అయిన తర్వాత నా ద్వారా మీకు మీ డౌట్స్కి సమాధానం ఇప్పిస్తారు. మీరు అందరూ సరిగ్గా చూడాలి. అలాగే షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆస్టియోపోరోసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. పెద్దలు చూడకూడదు. డాక్టర్ పవన్ కుమార్ గారిని మాట్లాడుతూ డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మాధవ్ గారికి, మా ప్రియ మిత్రులు ఓలాస్ గారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నేను డాక్టర్ పవన్ కుమార్ రావి, ఆర్థోపెడిక్ సర్జన్. ఇక్కడ విజయవాడలో గత 2 ఏళ్ళుగా ఉన్న ఇదివరకు పూణేలో, గుంటూరులో, మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్గా చేశాను. ఇది విజయవాడలో నా 2వ సంవత్సరం ప్రాక్టీస్లో. కాకపోతే ఈ ప్రపంచవ్యాప్తంగా తిరిగి నేను నేర్చుకున్న కొన్ని విషయాల్లో ఏంటంటే నీ రిప్లేస్మెంట్స్, జాయింట్ రిప్లేస్మెంట్స్, ఆర్థరోస్కోపీస్ ఇవన్నీ చేసిన ఆర్థోపెడిక్ సర్జన్గా మేము సక్సెస్ రేట్ 95 to 98% అని మేము అనుకుంటున్నాం. కానీ పేషెంట్ సాటిస్ఫాక్షన్ రేట్స్ తీసుకుంటే అవి 78 to 80% మాత్రమే ఉంటుంది. ఈ 15 నుంచి 20% గ్యాప్ ఎందువల్ల వస్తుందనే కారణాలు మనం విశ్లేషించుకున్నప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్ నాకు ఆస్టియోపోరోసిస్ అండ్ ఆర్థరైటిస్ దీని మీద అవగాహన లేకపోవడం వల్ల పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్, డాక్టర్స్ ప్రామిస్ చేసిన దానికి రిజల్ట్స్కి డిఫరెన్స్ వస్తుంది. దాన్ని మనం బ్రిడ్జ్ చేయాలి. దాని గ్యాప్ని మనం తగ్గించి పేషెంట్లో అవగాహన పెంచి దాని గురించి ఇబ్బందులు తగ్గించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలని అనిపించింది. అందుకని ఈరోజు నేను మాట్లాడడానికి టాపిక్ ఎంచుకున్నాను. సో ప్రొసీడ్ అవుతుంది. సో బేసికలీ వాటి టాపిక్స్లో మీరు సార్ చెప్పినట్టు గమనిస్తే ఎముకలు పిలుస్తానం ఎందుకు వస్తుంది, కీళ్ళవాతం అంటే ఏంటి, ఎముకలు కీళ్ళు నొప్పులు రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అనేది మనం ఇవాళ చూస్తాం. సో మనం చూసుంటే మన జీవన శైలిలో మన జీవితంలో చాలాసార్లు అమ్మమ్మల్ని, తాతల్ని ఈ పొజిషన్లో చూసి ఉంటాం. మన చిన్నతనంలో వాళ్ళు స్ట్రైట్గా ఉంటారు, క్రమంగా వంగబడిపోయినట్టు చేతికర సాయంతో నడవాల్సిన పరిస్థితి అది చూసే ఉన్నాం. నెక్స్ట్. సో బేసికలీ ఏంటంటే మీ ఎముకలు పిడుసుగా అవటం, ఎముకలు తొందరగా ఇరిగిపోవటం, తర్వాత చాలా కామన్గా ఏంటంటే ఫస్ట్ టైం పడిన తర్వాత తుంపులుగా ఎముకలు ఇరిగినాక కానీ ఈ పలానా ఇబ్బంది ఉందనేది కానీ మనకి తెలియదు.
ఆస్టియోపోరోసిస్ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. ఈ ఆల్మోస్ట్ 50% పాపులేషన్ అబౌవ్ 50, 50 తర్వాత 50% మంది జనాభా, 50 వయసు తర్వాత 50% జనాభా ఏదో ఒక విధాన ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్కి గురవుతున్నారనేది మనం గమనించాం. కామన్గా జరిగే రీజన్స్ ఎక్కడంటే తొంటి దగ్గర, మణికట్టు, వెన్నుపూస, ఈ 3 రీజన్స్లో కామన్గా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పడటం వల్ల నడుము నొప్పి వచ్చిన తర్వాత ఏదో నడుము నొప్పి పడటం వల్ల వచ్చింది అనుకుంటాం, కానీ తర్వాత ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్స్రే తీస్తే వెన్నుపూస ఏమో బాగా చిక్కినట్టు ఉంటుంది. సో అది కామన్గా చూస్తూ ఉంటాం. చిన్నపాటిగా పడేదానికి, బాత్రూంలో స్లిప్ అయి పడేదానికి తొంటి విరిగి బాల్ మార్పిడి పరిస్థితితో లేక తొంటి సర్జరీ పరిస్థితి రావడం అనేది గమనించాం. నెక్స్ట్ ప్లీజ్. సో బేసికలీ ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అనేది వయసు రీత్యా వస్తుంది అనేది మనం కంపల్సరీగా ప్రతి వ్యక్తికి, వయసు అయిన ప్రతి వ్యక్తికి ఆస్టియోపోరోసిస్ వస్తుంది అనుకోవడం అనేది భ్రమ. అది జరగదు. సో అది డెఫినెట్లీ ఇట్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ ట్రీటెడ్. అంటే దాని గురించి మన అవగాహన పెంచుకుని దాన్ని నివారణకి మనం చర్యలన్నీ తీసుకోవచ్చు. అండ్ మెయిన్ గోల్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ ఏంటంటే పడిన తర్వాత ఫ్రాక్చర్లు అంత ఘోరంగా జరగకోకుండా మన లైఫ్లో వచ్చే మేజర్ చేంజెస్ని అవాయిడ్ చేయడానికి ఈ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ పెట్టుకోవాలి. నెక్స్ట్. సో బేసికలీ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అనలైజ్ చేసుకుంటే ఏంటంటే ఫీమేల్స్, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత కానీ, గర్భసంచి తీసేసిన తర్వాత కానీ, వ్యాయామం లేక పొట్టిగా ఉండేవాళ్ళు, పైగా కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. తర్వాత స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ, మిగతా రకమైన కీళ్ళవాతాలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏదైతే థైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడ్ కానీ, డయాబెటీస్ అండ్ సెక్స్ హార్మోన్స్ తక్కువ ఉండేవాళ్ళు కానీ, హైపోగొనాడిజం అంటాం, అట్లాంటి అన్ని కారణాల వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మెడిసిన్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ యూజెస్, ఎట్లాంటి మెడిసిన్స్ అంటే స్టీరాయిడ్స్, కీళ్ళవాతం కోసం కానీ, సోరియాసిస్ కానీ, మిగతా వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ కోసం స్టీరాయిడ్స్ ఇస్తున్నప్పుడు ఆ లాంగ్ టర్మ్ యూజ్ వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బీపీ పేషెంట్స్లో కొంతమందికి లాసిక్స్ కానీ, మిగతా యూరిన్లో నుంచి నీరు ఎక్కువ పోవడానికి ఇస్తూ ఉంటారు. వాటి వల్ల ఒక రిస్క్ ఉంటుంది. అండ్ ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఫినోబార్బిటోన్ అండ్ టెగ్రిటల్ అని ఈ మెడిసిన్స్ వల్ల కొంచెం ఆస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ ఉంది. సో బేసికలీ సిమ్టమ్స్ ఏంటి, అసలు ఆస్టియోపోరోసిస్ ఇంత చెప్పాను, దానికి అసలు సిమ్టమ్స్ ఏముంటాయి, మనకి ఏముంటే ఆ పలానా విషయం అనేది గమనించుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే అది అసలు సిమ్టమ్స్ చాలా తక్కువ, మనం గమనించుకోవడానికి మనకు అవకాశం అది చాలా తక్కువ ఇస్తుంది. మోస్ట్ కామనెస్ట్గా ఏంటంటే జనరలైజ్ బాడీ పెయిన్స్, నొప్పులు బిళ్ళలు వేసుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది, ఏమీ లేకోకుండా నొప్పులు బిళ్ళలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఫస్ట్ మోస్ట్ కామన్ జనరలైజ్ బాడీ పెయిన్స్, ఎక్కడ అంటుకున్నా నొప్పులు అనిపిస్తూ ఉంటుంది. సో అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. రెండోది, మనం చాలా బాగా చూస్తుంటాం, వంగబడి నడుస్తుంటారు. సో వంగబడి నడవడం అనేది స్పైన్లో డిఫార్మిటీ, డాగర్స్ హంప్ అంటారు. సో ఆ డాగర్స్ హంప్ వల్ల ఏంటంటే వెన్నుపూస బెండ్ రావడంతో వచ్చిన బంప్ అన్నమాట. అండ్ బ్యాక్ పెయిన్, ఎంత చేసినా నడుము నొప్పి తగ్గట్లేదు. రెండోది, చిన్నపాటిగా పడేదానికి ఫ్రాక్చర్ అయిపోయింది. సో ఇవన్నీ మాత్రమే లక్షణాలు. సో అర్లియస్ట్ ఎలా దీన్ని ట్రీట్ చేసి, దీన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాలనే దాని మీద మనం చూసుకుంటే, మన దగ్గర ఉన్న ఇప్పుడున్న దాంట్లో బెస్ట్ టెస్ట్ డెక్సా అనే టెస్ట్, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షన్ మెట్రీ అనేది దాని పేరు. దాన్ని డెక్సా స్కాన్ అని షార్ట్ ఫామ్లో పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్లీజ్. సో ఇది ఎక్స్రే లాంటిదే, కాకపోతే దానికి ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ స్పెషల్ సాఫ్ట్వేర్ ద్వారా ఏంటంటే వాళ్ళు వెన్నుపూస, తొంటె, మణికట్టు దగ్గర ఈ చెక్ చేస్తారు. మన బోన్ డెన్సిటీ యంగ్ హెల్దీ పర్సన్తో కంపారిజన్ చేస్తే ఎలా ఉందనేది ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ స్కోరింగ్ సిస్టమ్ టీ స్కోర్ అంటారు. ఆ టీ స్కోర్ యంగ్ పర్సన్తో కంపేర్ చేస్తే అంటే మనది ఎలా ఉంది అని చూస్తాం. దాంట్లో అప్ టు -1, అంటే -1, ఎందుకంటే యంగ్ పర్సన్తో పోల్చుకుంటే మనం ఎప్పుడు తక్కువే ఉంటాం. ఈ యంగ్ పర్సన్ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది యూరోపియన్ అండ్ అమెరికన్ ఆరియన్ రేస్ వాళ్ళతో కంపేర్ చేస్తారు. సో అందుకని అందరూ నార్మల్గా -1 దాకా ఉండొచ్చు. కానీ -1 to 2.5 అనేది ఆస్టియోపీనియా, అంటే మైల్డ్ లాస్లో ఉన్నాం. అండ్ మోర్ దెన్ -2.5 అంటే మనకి డెఫినెట్లీ ఆస్టియోపోరోసిస్ ఉంది అండ్ దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో బేసికలీ ఎవరు కంపల్సరీగా చేయించుకుంటే మంచిది అనే సందర్భాల్లో చూస్తే పోస్ట్ మెనోపాజల్ ఆర్
పోస్ట్ హిస్టెక్టమీ ఉమెన్, అంటే గర్భసంచి తీసేసినాక కానీ నెలసరి ఆగిపోయిన తర్వాత కానీ లేడీస్ చేయించుకుంటాం బెటర్. ఎవరికైతే వెన్నుపూస నడుము నొప్పి కోసం ఎక్స్రే తీస్తామో దాంట్లో వెన్నుపూస హైట్ తగ్గిపోయిందని మనకి కనపడుతుందో వాళ్ళు డెక్సా స్కాన్ చేయించుకుంటూ ఉత్తమం. ఎవరైతే స్టీరాయిడ్స్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందో మిగతా మెడికల్ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు దీన్ని చేయించుకుంటే ఉత్తమం. బాడీ పెయిన్స్ ఎంత చేసినా నొప్పులు బిళ్ళలు వేసుకుంటేనే తగ్గుతుంది, నొప్పులు బిళ్ళలు మానేసినాక మరుసటి రోజు నుంచి నొప్పులు మొదలవుతున్నాయి అనుకుంటే ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఒకటి చేయించుకోవాలి. అండ్ ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ ఉందని తెలిసి ట్రీట్మెంట్ మొదలు పెట్టాక ఈ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది 6 monthsకి ఒకసారి డెక్సా చేపిస్తున్నాం. సో ఇవన్నీ ఇన్నాక ఏంటి ఇంత కన్ఫ్యూజన్, చిన్నపాటి నొప్పులు అనుకున్నాం, మనకి ఏంటి ఇది దేని వల్ల వస్తుంది అనేది మీకు కన్ఫ్యూజన్స్ పెరుగుంటే కనుక, సో బేసికలీ ఇది ఒక థీమ్ అండి. సో నా సార్ చెప్పినట్టే నేను కూడా దీని మీద ఎక్స్క్లూజివ్గా ఒక యూట్యూబ్ ఛానల్ అండ్ దీనికోసం క్రియేట్ చేసి నడిపిస్తున్నాను. నెక్స్ట్ సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, అంటే దాని గురించి మనం రోగానికి గురయ్యే లోపు మనం దాన్ని ప్రివెంట్ చేసే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సో మన జీవనశైలిలో మార్పు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. దాంట్లో ఏంటంటే స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ ఇంటేక్ తగ్గించాలి, బ్యాలెన్స్డ్ డైట్, హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని సమపాళంలో ఉన్న డైట్ని ఆహారాన్ని తీసుకోవాలి. సో వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్లు, యోగా, ఇవన్నీ మిమ్మల్ని హెల్ప్ చేస్తాయి. ఏంటంటే మసిల్స్ బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవడంతో పాటు మీ బ్యాలెన్సింగ్ సెన్స్ని అంటే ప్రొప్రియోసెప్షన్ అంటారు, ఆ బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మీకు ఇవన్నీ ఎక్సర్సైజెస్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. సైక్లింగ్ స్విమ్మింగ్ వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ మీ కీళ్ళలో వచ్చే స్టిఫ్నెస్ని రాకోకుండా, ఎముకలు కండరాలు బిగుసుకుపోకుండా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్. సో మిగతా చూసుకుంటే మీ జనరల్ మెడికల్ హెల్త్ బాగుండటం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఒక్క ఎముకలు ఒక్కటే కాదు, మీ శరీరం అంటే అన్ని అవయవాలు కలిసి ఉన్న కాంబినేషన్. సో అలాగే మీ అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. దాంట్లో భాగంగానే మీ జనరల్ మెడికల్ హెల్త్, బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ మీద అవన్నీ కూడా సక్రమంగా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఎప్పుడైతే ఆస్టియోపోరోసిస్ ఆల్రెడీ వచ్చిందని మనం గమనించుకుంటామో, ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో ఫిట్స్ కానీ, రక్తం పలచబడే బిడ్డలు కానీ, బీపీ మాత్రలు కానీ, ఈ స్టెరాయిడ్స్ కానీ మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి వీటిని అవాయిడ్ చేయమన్నారంటే దీని బదులు ఏదైనా వేరే ఉపాయాలు ఏమైనా ఉన్నాయా, వేరే మెడిసిన్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని కనుక్కొని ఆ మెడిసిన్కి మార్చాలి. ఏ డాక్టర్ సలహా లేకుండా మీరుగా ఆస్టియోపోరోసిస్ ఉందని ఆ ఇంపార్టెంట్ మెడిసిన్స్ని ఆపదు. సో కాల్షియం గురించి వస్తే ఆల్మోస్ట్ 1 గ్రామ్ అంటే 1000 milligrams per day అనేది ఒక అడల్ట్ మేల్కి అవసరం, అండ్ 1200 milligrams per day ఫర్ ఉమెన్. అంటే లేడీస్కి ఏమో 1200, జెంట్స్కి ఏమో 1000 milligrams అవసరం ఉందన్నమాట. అండ్ విటమిన్ డి చూసుకుంటే 400 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్గా మారింది బిలో 50 years, అండ్ అబోవ్ 50 years అయితే 8000 to 1000. అండ్ ఆస్టియోపోరోసిస్కి స్పెసిఫిక్ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. బిస్ఫాస్ఫరేట్స్, క్యాల్సిటోనిన్ అనే హార్మోన్, ఇది ముక్కు ద్వారా స్ప్రే ద్వారా అందిస్తాం అన్నమాట. ముక్కులో పీల్చే స్ప్రే లాగా వస్తుంది, అది కామన్గా ఇస్తారు. అండ్ అది బేసికలీ థైరాయిడ్ గ్రంథం నుంచి రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. అది దాని డెఫిషియన్సీ వల్ల మనం బాడీకి హార్మోన్ సప్లై చేస్తున్నట్టు ఈ క్యాల్సిటోనిన్ అనే స్ప్రే ఇస్తాం. అండ్ టెరిపెరటైడ్ అనేది ఇంకో థైరాయిడ్ గ్రంథం నుంచి వచ్చే ఇంకో హార్మోన్కి సింథటిక్ అనలాగ్, అంటే కృత్రిమంగా తయారు చేసిన హార్మోన్. అది కూడా ఎప్పుడైతే మనకి ఆస్టియోపోరోసిస్ సివియర్గా ఉందనిపిస్తుందో, లేదా ఆల్రెడీ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అయిపోయిందో, లేదా ఎముకల వల్ల ఆల్రెడీ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు ఎముకలు పెడుసుగా ఉన్నాయని మనం కనుక్కుంటాము, అప్పుడు మనం దీనికి ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్కి టెరిపెరటైడ్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. అవి ఇన్సులిన్ లాగా మనంగా రోజు పెన్ లాగా ఇస్తారండి. అది మనంగా రోజు పొట్ట మీద చేసుకునే విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్. సో బేసికలీ ఏంటి దీని గురించి మనం ఇంత మాట్లాడవలసిన అవసరం ఏంటంటే, ఈ ఫ్రాక్చర్స్ అయినప్పుడు మన జనరల్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అది దాని గురించి మెయిన్ కనుక్కోవాల్సిన రీజన్. పాత రోజుల్లో వయసు పెరగక కాదు, ముసలోళ్ళు అవ్వక కాదు, ఎముకల్లో పిలుస్తాను ఉండక కాదు. కానీ ఇవాళ రోజున మనకి దీని గురించి ఎందుకంటే అందరూ ఎంత ఏజ్ వచ్చినా సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాల్సిన పరిస్థితి. మనకి కేర్ టేకర్స్ అనే వాళ్ళ అవైలబిలిటీ తగ్గిపోయింది. ఎవరికాళ్ళ జీవితాలు బతకడంలో సరిపోతుంది తప్ప కేర్ టేకర్ సిస్టమ్ లేదు. సో మీరుగా కేర్ టేకర్ ఉన్నప్పుడు చిన్నపాటి పడటంతోనే పెద్ద ఫ్రాక్చర్లు అయ్యేటప్పుడు మీ లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది.
సో అది రాకోకుండా చూసుకుంటాం అనేది మెయిన్ గోల్ ఆఫ్ ట్రీట్మెంట్గా మారిపోయింది. నెక్స్ట్. సో ఇలాంటప్పుడు హౌ టు లివ్ విత్ ఇట్, అంటే అది ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ వచ్చేసింది, అది ఉండగా బతకటం ఎలా. సో బేసికల్లీ ఏంటంటే ఫర్దర్ బోన్ లాస్ రాకోకుండా నేను చెప్పిన మెడిసిన్స్ అవన్నీ ఫాలో అవుతూ ఉండటం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఒక వాకింగ్ ఎయిడ్ అనేది మీకు ఒక ఇన్సల్ట్ లాగా, మీకు ఒక బాధ లాగా ఫీల్ అవ్వకుండా మన సపోర్ట్ లాగా దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఒక వాకర్ కానీ స్టిక్ కానీ వాడుతూ ఉండాలి. ఇంట్లో జారిపోయి పడిపోయే ప్రదేశాలను మనం గమనించి వాటిలో మార్పులు చేసుకోవాలి. యాంటీ స్లిప్ ఫ్లోరింగ్, యాంటీ స్లిప్ ఫ్లోర్ మ్యాట్స్ అమర్చుకుంటాం. తర్వాత బాత్రూమ్ దగ్గర యాంటీ స్కిడ్ టైల్స్ పెట్టించడం, దాని దగ్గర కేర్ తీసుకుని సింకులు బాత్రూమ్ దగ్గర ఒక గ్రాబింగ్ పట్టుకుంటానికి, పట్టుకుంటానికి గ్రాబింగ్ బార్స్ లాంటివి అమర్చుకుంటాం. ఇవన్నీ చాలా ముఖ్యం. అండ్ వీలైనంత బరువైన వస్తువులు లేకపోకుండా ఏదైనా హెల్ప్ సహకరించుకోగలిగితే ముఖ్యం. అండ్ ఫుట్వేర్, మీ చెప్పులు షూస్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రతి 6 నెలలకి దాని మీద కన్నేసి ఉంచాలి అండ్ అరిగిపోతే తొందరగా మార్చాలి. చెప్పులు ఫుట్వేర్ బ్యాడ్గా ఉండి చిన్నపాటి పట్టడంతో కూడా పెద్ద ఇబ్బందులు వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాం. సో ఇది నా గురించి లిటిల్ బిట్. సో ఇది ఇంతవరకు ఆస్టియోపోరోసిస్ గురించి గమనించాం. ఆర్థరైటిస్ అంటే ఇది 2 వర్డ్స్ అండి బేసికలీ. ఆర్థ్రోస్ అంటే జాయింట్, గ్రీక్ నేమ్ ఫర్ లాటిన్ నేమ్ ఫర్ జాయింట్, అండ్ ఐటిస్ ఇస్ ఇన్ఫ్లమేషన్ అంటే వాతం రావడం. సో బేసికలీ ఏంటంటే ఈ కార్టిలేజ్ అంటే జాయింట్ మీద ఉన్న సోకాల్డ్ గుజ్జుకండ ఏదైతే ఉంటుందో స్మూత్ ఘర్షణ లేకోకుండా ఎముకల మధ్యలో రాపిడి లేకోకుండా స్మూత్ గ్లైడింగ్ అవ్వడానికి అమర్చిన వస్తువు అది కార్టిలేజ్ అనేది. సో దాంట్లో ఏంటంటే అది క్రమంగా పొరలుగా చెరిగిపోవటం, అరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల కీల్లో వంకరతనం రావటం, డిఫార్మిటీ రావటం అండ్ కదలికలు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆర్థరైటిస్ ఏ వయసులో అయినా రావచ్చు, ఎందుకంటే దాంట్లో చాలా ప్రకారాలు ఉంటాయి. సో నార్మల్ జాయింట్ మీరు గమనిస్తే ఇట్లా కార్టిలేజ్ స్మూత్గా ఉంది, నున్నగా ఉంది, దాంట్లో వాపు లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చేదానికి జాయింట్లో కార్టిలేజ్ అరిగిపోయేదానికి ఎముకల నుంచి బయటికి ముక్కుల్లాగా బయటికి ఎముకలు పెరుగుతున్నాయి అండ్ నున్నదనం పోయింది, దాని మీద బ్లూ కోటింగ్ మందం తగ్గిపోయింది. ఇక్కడ వచ్చేదానికి పూర్తిగా అరిగిపోయి ఎముకలు కూడా డెంట్లు పడే అంత అరుగుదల వచ్చేసింది. సో ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దాంట్లో ఒక రకం, ఎక్కడైతే నెక్స్ట్. సో ఇవి ఆర్థరైటిస్ చాలా రకాలు ఉంటాయండి. గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఒక రకం కాదు. ఆర్థరైటిస్ అంటే బేసికలీ దాంట్లో చాలా ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ అంటే రక్త ప్రవాహం అనేది జాయింట్లో పెరిగిపోయి దానివల్ల కీళ్ళవాతం వస్తుంది. సో దాంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మీ ఓన్ శరీర కణాలు జాయింట్లో ఉన్న కార్టిలేజ్ కణాలని ఫారెన్ బాడీగా గుర్తిస్తాయి. అది ఫారెన్ బాడీ అనుకుని దాన్ని తొలగించడానికి ప్రక్రియలో మీ శరీరమే మీ జాయింట్లో ఉన్న కార్టిలేజ్ని తినేస్తుంది. సో అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. దానివల్ల తొందరగా కీళ్ళు అరిగిపోవడం, ఎముకలు పిలుస్తనం రావడం అనేది జరుగుతుంది. సిరో నెగిటివ్ అంటే ఆర్ఎం ఫ్యాక్టర్ టెస్ట్ నెగిటివ్ ఉంటుంది కానీ కీళ్ళవాతం అనేది బిళ్ళలు వేసుకున్నా తగ్గట్లేదు. దానికి ముఖ్య గల కారణాలు యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే బొల్లి మిగతా చర్మ రోగాలు ఉండటంతో పాటు జాయింట్లో పెయిన్స్ ఉండటం అనేది ఉంటుంది. రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటే బాడీలో ఎక్కడో చిన్నపాటి ఇన్ఫెక్షన్ ఉంటుంది, సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల జాయింట్లో ఆర్థరైటిస్ వస్తుంది. కొన్ని ఎంట్రోపతీస్, లూజ్ మోషన్స్ అయిన తర్వాత కూడా కొన్ని కీళ్ళవాతాలు రావచ్చు. గౌట్ అనే ఒక కీళ్ళవాత ఏంటంటే మీ ప్రోటీన్ అంటే మనం తినే ఆహారంలో ప్రోటీన్ తత్వాలు ఏదైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవి బాడీ సక్రమంగా డిస్పోజ్ చేయలేక బాడీలో జమ అయ్యి అవన్నీ క్యూములేటివ్గా ఆర్థరైటిస్కి గురి చేస్తుంది. అండ్ లాస్ట్ ఈజ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనంగా వయసు రీత్యా అరుగుదల రావటం అనేది ఆస్టియో ఆర్థరైటిస్. ఇంకోటి ముఖ్య కారణం మన ఇండియాలో మనం గమనించుకోవాల్సింది ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్. మన జాయింట్లో సెప్టిక్ అవ్వటం. ఇన్ఫెక్టివ్ అంటే పయోజెనిక్ అంటే క్రిములు, ట్యూబర్క్యులర్ క్రిములు, టీబీ క్రిములు కూడా మన ఊపిరితిత్తుల్లో నుంచి, పేగుల్లో నుంచి జాయింట్లకి ఎముకలకి సోకటం అనేది కూడా గమనిస్తూ ఉంటాం. పొలాల్లో పనిచేసే వారికి ముళ్ళు గుచ్చుకుని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆర్థరైటిస్ రావచ్చు. సో దీన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటే జెనెటిక్ కాజెస్. ఓకే, అంటే మీ జీన్స్లోనే ఆ ప్రాబ్లం ఉంటుంది. సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలం తప్ప క్యూర్ చేయలేని పరిస్థితులు ఉంటాయి కొన్ని.
కొన్ని మెటబాలిక్ గౌట్ వల్ల లాంటి సందర్భాల్లో సూడో గౌట్ వల్ల వచ్చేవి మెటబాలిక్ కాజెస్. హార్మోనల్ కాజెస్ మనం చూసాము సూడో గౌట్ అండ్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కూడా రావచ్చు. మెకానికల్ ఏంటంటే మన స్థూలకాయం వల్ల జాయింట్ మీద ఒత్తిడి కంటిన్యూస్గా పడి అరుగుదల వచ్చేసి దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు. అండ్ లాస్ట్ ఈస్ ఏజింగ్, అది మన చేతిలో లేని విషయం. సో ఆర్థరైటిస్లో ప్రాబ్లం ఏంటంటే సేమ్ డిసీజ్ కెన్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ వే. ఒకే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వేర్వేరు కీళ్ళల్లో వేర్వేరు విధంగా కనపడచ్చు. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు మిగతా ఆర్థరైటిస్లు ఒకలాగానే అనిపించవచ్చు. సో ఒకే డిసీజ్ వేర్వేరు విధానాలుగా కనపడచ్చు, వేర్వేరు డిసీజ్లు ఒకే రకంగా కనపడచ్చు. సో అందుకని చాలా టెస్టులు దానికోసం చేయాల్సి వస్తుంది. ఆర్థరైటిస్ ప్రొఫైల్ అని ఒక 20-30 టెస్టులు ఉంటాయి. చిన్నపాటి ఫస్ట్ బేసిక్ టెస్టులు చేస్తాం, కామన్గా కనపడే టెస్టులు. ఆ కామన్గా కనపడే ఆర్థరైటిస్ల కోసం చేసినప్పుడు టెస్ట్ పాజిటివ్ రాకుండా ఆర్థరైటిస్ పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది, రిలీఫ్ లేదు అన్నప్పుడు అడ్వాన్స్డ్ అండ్ రేర్గా కనపడే ఆర్థరైటిస్ కాజుల్ని ఎదుగుతాం. సో అన్ఫార్చునేట్లీ ప్రివెంటివ్ మెజర్స్ తప్ప ట్రీట్మెంట్స్ కొన్ని సందర్భాల్లో మనకు దొరకవు. గౌట్లో ఒకటి మనం డయటరీ మోడిఫికేషన్స్, డయట్లో నాన్ వెజ్ తగ్గించడం, ఆల్కహాల్, చాక్లెట్ ఇంటేక్ తగ్గించడం వల్ల మనం కంట్రోల్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇవి క్రానిక్ ఇల్నెసెస్, ప్రాణం తీయు వదిలిపెట్టవు, మరి తరచూ వస్తూ ఉంటాయి, చలికాలంలో ఇబ్బందులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. పేషెంట్ టైర్ అయిపోతారు, రోజు బిళ్ళలు మింగలేకపోతున్న వాళ్ళు ఎన్ని బిళ్ళలు మింగాలని ఫ్రస్ట్రేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఫ్రస్ట్రేట్ అవుతారు, పేషెంట్లు ఫ్రస్ట్రేట్. సో ఇడియోపతిక్ అంటే పేషెంట్ ఇడియట్ లా కనపడతాడు అండ్ డాక్టర్ ఇడియట్ లా కనపడతాడు, పేషెంట్ అలసిపోతాడు, డాక్టర్ అలసిపోయి ఉంటాడు అనమాట. సో లైఫ్ లాంగ్ మెడికేషన్స్ జస్ట్ టు సర్వైవ్, అంటే రోజువారీ దినచర్యలు గడవడానికే బిళ్ళలు వేసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి, అవి గమనించాలి మనం. సో బేసికలీ ఇఫ్ యూ వాంట్ టు కీప్ వాకింగ్ ఈవెన్ ఇన్ యువర్ 70s, you just have to take care of your general system. So మీ జనరల్ బాడీ హెల్త్, యువర్ బోన్స్ అండ్ ఆర్థరైటిస్ ని ఎఫెక్టివ్ గా కేర్ తీసుకోవాలి. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే మెడిసిన్స్, ఆఫ్ కోర్స్ డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్. ఆర్థరైటిస్ కోసం చాలా మెడిసిన్స్ ఉన్నాయండి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇంకా చాలా వస్తున్నాయి. మీ డాక్టర్ కావ్య గారు లాస్ట్ టైం మాట్లాడినట్టున్నారు కదా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మిగతా మెడిసిన్స్, ఇట్లాంటి రుమటాలజిస్ట్ సబ్ స్పెషాలిటీ అనేది ఉందండి. దాంట్లో ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ మెడిసిన్స్ చెప్తారు. యాజ్ అ సర్జన్ నా రోల్ ఎప్పుడు వస్తుందంటే జాయింట్ బాగా డ్యామేజ్ అయిపోయి మెడిసిన్స్కి కవర్ అవ్వట్లేదు అన్న స్టేజ్లో యాజ్ అ సర్జన్ నా రోల్ వస్తుందండి. అప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ అంటే కీహోల్ సర్జరీ ద్వారా అరిగిపోయిన జాయింట్ని పిగిలిపోయిన భాగం వరకు తొలగించి స్మూత్నెస్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. దాంతోపాటు జీవన శైలిలో మార్పు, ఎక్సర్సైజ్ అలవాటు చేసుకుంటాం, వాకింగ్ విధానంలో మార్పు చేసుకుంటాం. అండ్ గౌట్ కోసం మనం డైట్లో చేంజెస్ అంటే ఆహార నియమాలు పాటించడం. సో ఇది సమ్మరీలో ఆస్టియోపోరోసిస్ గురించి ఒకసారి మళ్ళీ. సో వాట్ ఈస్ ఆస్టియోపోరోసిస్ అనగా బేసికలీ సైలెంట్ డిసీజ్. అది బయటపడడానికి చాలా టైం పడుతుంది, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినా కానీ అది బయటపడదు. కొన్ని సందర్భాల్లో చాలా వీక్గా తొందరగా ఇరిగిపోయేటట్టు ఉంటుంది. సో దాంట్లో 6 ఎర్లీ సైన్స్ ఏంటంటే గమనించుకుంటే, మీ గమ్స్, దంతాల దగ్గర ఉన్న గమ్స్ తొందరగా వెనక్కి పోవటం, మీ గోళ్ళు చాలా బ్రిటిల్గా ఉండటం, గ్రిప్ స్ట్రెంగ్త్ అంటే పట్టు, వస్తువుల మీద పట్టు తగ్గటం, తొందరగా కంట్రోల్ అవి కొంగరలు పోవటం, క్రాంపింగ్ సెన్సేషన్ రావడం, బరువును హైట్ తగ్గిపోవటం. ఓకే, అండ్ మీ ఓవరాల్గా ఫిట్నెస్ తగ్గిపోవడం, ఓవరాల్ మీ ఫిట్నెస్ తక్కువ అనిపిస్తున్నప్పుడు ఇవన్నీ అర్లీ సైన్స్. ఓకే, సో థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. చాలా చక్కగా సింపుల్ బెస్ట్ వాడేస్తున్నాము. ఫేస్బుక్లో మరి ఎవ్వరు కూడా కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు, జనరల్గా పోస్ట్ చేస్తారు. వాళ్ళందరికీ మీరు ఎవరికి డౌట్స్ లేకుండా చెప్పేశారు అంతా కూడా. ఉన్నాడు ఎవరికైనా మీకు డౌట్స్ ఏమైనా అవకాశం ఉందా? నేను అడుగుతాను డాక్టర్ మాట్లాడేదాని మీద. కీళ్ళు కండరాల గురించి, మిగతా సమస్యల గురించి అడుగుతారా? సొంత డౌట్ ప్రశ్న అడగంటే అడగండి డాక్టర్. సార్ ఆస్టియోపోరోసిస్ గురించి కాదు కానీ జనరల్గా కీళ్ళ గురించి నాకు డౌట్. యాక్చువల్గా 20 years గాయ సార్
అతను 2 years బ్యాక్ బైక్ మీద స్కిడ్ అయి పడిపోయాడు రోడ్డు మీద. అప్పుడే అంత నొప్పి ఏం తెలియలేదు, జస్ట్ నార్మల్ నొప్పి అనిపించింది. వెళ్ళారు, ఎక్స్రే కూడా అవసరం లేదన్నారు. రోజులు గడిచే కొద్దీ ఈ 2 years మేబీ 1 year దాటిన దగ్గర నుంచి ఈ మజిల్ ఈ జాయింట్ దగ్గర ఇది పాదం అంటారు కదా, అక్కడ వాపింగ్ కనిపించట్లేదు. కానీ కింద కూర్చొని భోజనం చేసినప్పుడు లేవలేకపోవడం, అప్పుడప్పుడు నొప్పి కంటిన్యూ అవుతుంది. ఇక అది అంతేనంటారా, లేదంటే దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఏమైనా చేయించాలి? ఫస్ట్ ఏంటంటే ఒకటి పేషెంట్ని ఎగ్జామిన్ చేయటం. క్లినికల్ హిస్టరీ అంటే అఫ్కోర్స్ మీరు చెప్పారు ఏం జరిగింది ఏంటది అనేది. ఒక పేషెంట్ దృష్టిలో ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా ఎలా ఇంజరీ అయింది, ట్విస్టింగ్ ఇంజరీనా, డైరెక్ట్ వచ్చి బరువు పడిందా అనేది ఒకటి కనుక్కుంటాం. రెండోది పేషెంట్ని చెక్ చేసేటప్పుడు వాపు లేదన్నాక అక్కడ చర్మం వెచ్చగా తగ్గుతుందా, ఎక్కడైనా ఒకే పాయింట్లో ఎక్కువ నొప్పిగా ఉంటుందా, జాయింట్ రొటీన్గా కదలాల్సిన దానికంటే తేడాగా ఏదైనా కదులుతుందా అనేది ఒకసారి ఫిజికలీ చెక్ చేస్తాం. దాన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాం. దాని తర్వాత ఎక్స్రేస్, బేసిక్ ఇన్వెస్టిగేషన్లో ఎక్స్రే తీస్తాం. దాంట్లో ఏమైనా ఫ్రాక్చర్స్ కానీ ఏదైనా జాయింట్ స్పేస్ ఏమైనా అమంతంగా పెరిగినట్టు కానీ తగ్గినట్టు కానీ ఏమైనా అనిపిస్తుందా అనేది చూస్తాం. ఒకవేళ అక్కడికి మనకి డయాగ్నోసిస్ రాకపోతే కానీ పేషెంట్ కంటిన్యూస్గా సఫరింగ్ ఉంది అంటే ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మన కీళ్ళు కండరాల నొప్పుల పరిస్థితులు ఏంటనేది, ఏదైనా స్నాయువు తెగిందా, లిగమెంట్స్ ఏమైనా తెగినాయా అనేది చూస్తాం. సో దాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ కంప్లీట్ టేర్ కాదు పార్షియల్ టేరే ఉంది అంటే కనుక మనం ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ ద్వారా కండరాల బలానికి ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్ చేస్తాం. దాని తగ్గట్టు వాళ్ళు ఫాలో అవుతారు. దాంతోపాటు వాబుల్ బోర్డ్ ట్రైనింగ్ అంటే బ్యాలెన్స్ సెన్సేషన్ కోసం కూడా వాళ్ళకి వాబుల్ బోర్డ్ ట్రైనింగ్ ఇస్తాం. సో వాళ్ళకి ఏంటంటే గ్రిప్, నేల మీద గ్రిప్కి ఎలా తీసుకోవాలి, ఏ కండరాన్ని ఎలా వాడాలి అనేది ట్రైనింగ్ ద్వారా వాళ్ళ సిమ్టమ్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. ఒకవేళ కంప్లీట్ టేర్ అయి ఉంటే కనుక దాన్ని సర్జికల్లీ రిపేర్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఒకసారి ఆ పర్సన్ని చూడగలిగితే డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుని చెక్ చేసుకుని దాన్ని బట్టి చెప్తారు. డాక్టర్, ఆస్టియోపరోసిస్ అంటే ఆడవాళ్ళలో ఎక్కువ కదా, మగవాళ్ళలో కూడా కొంత పర్సెంటేజ్ ఉంటుంది కదా సార్? ఫీమేల్స్, ఉమెన్, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల వాళ్ళకి నెలసరి నడుస్తున్నంత వరకు ప్రొటెక్షన్ అనేది బెటర్గా ఉంటుంది. మేల్ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అండ్ టెస్టోస్టెరాన్ ఇవి న్యాచురల్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. ఆండ్రోపాజ్ అంటాం కదా, ఈవెన్ మేల్లో కూడా ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అప్పటి నుంచి వాళ్ళలో కూడా ఆస్టియోపోరోసిస్ కనపడుతుందన్నమాట. బట్ ఆండ్రోపాజ్ రావడానికి దాదాపుగా 65 to 70 years వస్తుంది ఏజ్. బట్ వేరేస్ ఫీమేల్స్లో 45 నుంచే మెనోపాజ్ చూస్తున్నాం ఇండియాలో. అందుకని అంటే వెరీ అర్లీ ఏజ్ ప్రిజైజ్ అవుతున్నారు. ప్లస్ వేరియస్ రీజన్స్కి హిస్టెక్టమీ అయినప్పుడు అర్లీగా బయటపడుతుంది. అందుకని బట్ ఆస్టియోపోరోసిస్ మేల్లో కూడా ఉంటుంది. పవన్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు ఆస్టియోపోరోసిస్ గురించి. ఇది నిజంగా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. చిన్నదే కానీ ఉల్లి జారిపడ్డాం, మా ఎముకలు ఎందుకు విరిగిపోయినాయి అంటారు. ఇది ఆస్టియోపోరోసిస్ అన్న విషయం చాలా మందికి తెలియదు. అంతే ఆస్టియోపోరోసిస్ ఏంటి, ఆర్థరైటిస్ ఏంటి, దీని గురించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్స్ అండి డాక్టర్ గారు మీకు వచ్చి ఈ విషయాలు ఇక చెప్పకుండా ఏ రకంగా ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుకోవచ్చు కూడా చెప్పారు. కొంత మనం కేర్ తీసుకున్నట్లయితే అది రాకుండా కూడా మనం కాపాడుకుంటాం. వచ్చే వారం డాక్టర్ పింగంనేని హరిత గారు, ఆవిడ న్యూరాలజిస్టు, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇప్పుడు తాళం ఉంది. కొద్దిగా పెద్దవాళ్ళు ఆడవాళ్ళలో దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా వాళ్ళకి తెలియకుండా యూరిన్ పట్టుకొచ్చింది. అంచేత అది ఏ రకంగా ఉంటుంది, దాని ట్రీట్మెంట్ ఏంటి అన్న దాని గురించి డాక్టర్ హరిత గారు మాట్లాడతారు. వచ్చే వారం మనం అది కలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.